మార్నింగ్ లేచి అలా క్యాజువల్ వాక్కి వెళ్తుంటే దారిలో ఒక అమ్మాయి బండి ప్రాబ్లం వచ్చి ఇబ్బంది పడుతుంది. చూసి గుండె తరుక్కుపోయి బండి స్టార్ట్ చేసి ఇచ్చాము. సో గాయస్, డే 1 అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నుంచి చెక్అవుట్ అయిపోతున్నాం. డే 2 మొత్తం మనం విల్లాలో ఎంజాయ్ చేయబోతున్నాం. మన పెద్ద మనిషి తీసుకెళ్తాడు విల్లాకి. వర్షం అయితే యాజ్ యూజువల్ తెలిసి 5 days నుంచి అలాగే ఉంది, పడుతూనే ఉంది. బై బై, విల్లాలో కలుద్దాం. అప్పటిదాకా మనోడి మీద ఒక కన్నేసి ఉంచాడు. ఫైనల్లీ బ్యాక్ టు విల్లా, సారీ కమింగ్ టు విల్లా. నేను విల్లాకి వచ్చి ఆపుకోలేక ఇలా వీడియో తీస్తున్నాను. మొత్తానికైతే మన వాళ్ళు లోపల సెట్ అయిపోయారు. మీకైతే విల్లా చూపించాలనుకుంటున్నాను. చాలా బాగుంది. మనం పెట్టిన 8,000 అది వర్త్ అని అనుకుంటున్నాను. నాకైతే అనిపిస్తుంది. మీరు కూడా రండి నాతో పాటు విల్లా ఎక్స్ప్లోర్ చేద్దాం రండి. ఫస్ట్ ఇదైతే స్విమ్మింగ్ పూల్, 2 కాటేజెస్ ఇచ్చారు. ఇక్కడైతే కూర్చొని, ఇంకా మీకు తెలుసుగా స్విమ్మింగ్ పూల్ ముందు కూర్చొని ఇక్కడ ఏం చేస్తారో. ఇది ఒక కాటేజ్ అనమాట. మామ వెళ్ళు, మామ వెళ్ళు. ఇలాంటి 2 ఇచ్చారు. ఆడుకోవడానికి చిన్న గార్డెన్ కూడా ఇచ్చారు. దిల్ గార్డెన్ అయిపోతుంది. ఇంకా మధ్యలో వచ్చేసి మనకి 3 rooms ఇచ్చాడు. ఈ 3 rooms పైన ఒక ఫ్లోర్ లో ఒక రూమ్, మొత్తం 2 కాటేజెస్, మొత్తం ఎన్ని మొత్తం 6 అయినాయి. సో నాకైతే చాలా బాగా నచ్చింది. చికెన్ బయట నుంచి తెచ్చుకున్నాము. మా కుక్కర్ అయితే కుకింగ్ చేస్తున్నాడు. మామూలు కుకింగ్ కాదు, మామ అద్దరి పోవాలందరి. రైస్ ఏంట్రా, రైస్ మ్యాటర్ ఏంటి? లిటరల్గా వర్షం మమ్మల్ని రేప్ చేస్తుంది అనుకోండి. ఇంకేం చేస్తాం, ఈ రోజంతా ఇక్కడే తిని తాగి తొంగటమే. సో 3వ రోజు అయితే యాజ్ యూజువల్గా చాలా జోష్గా మేము రెడీ అయ్యాం మార్నింగ్. కానీ వర్షం అలా పడుతూనే ఉంది. ఈ అమ్మ వర్షం పడుతూనే ఉంది. బయటకు వెళ్ళడానికి కూడా మాకు చాలా ఇబ్బందిగా ఉంది. మన ప్యాకేజ్లో నుంచి సైట్ సీయింగ్ అనేది తీసేసాం ఈ వర్షంలో అనవసరం అనుకుని. సో దాని బదులు మేము 2 కార్లు తీసుకుంటున్నాం. రండిరా అన్నారు కదరా, వచ్చామురా గోవాకి. ఏందిరా ఈ వర్షం, ఏందిరా చూడండి రా. అరే మావ, అంజనా బీచ్కి వచ్చాం. హోటల్ నుంచి, వేగాస్ విల్లా నుంచి అరౌండ్ 8 kilometers. సో చూసారు కదా, ఇదే అంజనా బీచ్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఉప్పొంగుతుంది, పొంగి పొర్లుతుంది. రే ఎంట్రీ లేదురా, వెళ్ళకూడదురా. రే జాగ్రత్తగా ఉన్నాడు రా బాబు. Bro, how's your feeling, bro? Wow. Bro, Anjuna Beach. తెలుగులో చెప్పు బ్రో, తెలుగు బ్లాగ్ ఇది. టైట్ గా వస్తున్నాయా? వేవ్స్ అయితే గట్టిగా వస్తున్నాయి. సో మొత్తం బీచ్ అయితే క్లోజ్ చేస్తారు. అయినా సరే ఫొటోస్ కోసం వెళ్తున్నారు కొంతమంది. మేము కూడా అందులో ఒక భాగమే. Life lessons come 1 in a dozen. The other 11 get something from nothing. I sit here looking for an answer. Maybe the biggest question was in the last chapter. You gave me the soul I have today. Without you I never could have moved away. But now I see what you teach. I do believe I always should have stayed. Yeah. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. Is this really happening? I can't be too sure. But one day I'll be yours again. One day I'll be చూశారు కదా, ఇది మన అంజనా డేంజనా బీచ్ యొక్క అందాలు.
కింద పడితే అంతే, ఇంకా మామూలుగా లేదు, కట్ అయిపోతున్నాయి మామూలుగా ఉండదు. రైన్ పడినా సరే గోవాలో ఎంజాయ్ చేయడమే. పడిపోతారు, పడిపోయాడు మామూలు. ఇక్కడ వచ్చినప్పుడు జాగ్రత్తగా చూసుకుంటానండి. ఇక్కడ కాళ్ళు మన లోపలికి వెళ్ళిపోతే కట్ అయిపోతుంది. ఇందాకే ఒక అతనికి రక్తం వచ్చింది. ఈ బొక్కలో నుంచి వాటర్ వస్తుంది చూడండి, చూసారా చూసారా, ఉప్పుగా ఉంది. సో అది అంజనా బీచ్ యొక్క ముఖ చిత్రం. మన నెక్స్ట్ స్టాప్ ఏంటంటే అగువాడా ఫోర్ట్. ఇది అంజనా బీచ్ నుండి తక్కువ డిస్టెన్స్లోనే ఉంది. మీరు గోవాకు వచ్చినప్పుడు ఒక లుక్ వేయండి. సో బ్రో, ఈరోజు వచ్చిన బెస్ట్ ప్లేసెస్లో మంచి ప్లేస్ అయితే ఉందంటే ఇది అగువాడా ఫోర్ట్ మాత్రమే. చాలా అంటే చాలా బాగుంది. సో మనల్ని కూడా బాగా చిల్ చేస్తున్నారు. సన్మామ కూడా మా మీద జాలి చూపించాడు. ఫిషింగ్ చూడండి చూడండి, ఫిషింగ్ అక్కడ చూపిస్తా ఫిషింగ్ జరుగుతుంది. What did happen to the last 10? I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set them rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. ఫైనల్లీ సన్మామని చూసాము బ్రో. సన్నమామ ఏడికి వెళ్ళిపోయినావు మామ? సన్ను వచ్చిందిరే. ఓకే సన్నమామ వచ్చాడు, ఇంకా చిల్లి మామూలుగా ఉండదు. రే ఎన్ని ఫోటోలు దిగుతావురా? ఇది లోవర్ అగువాడా బీచ్ యొక్క స్పెషల్ ఏంటంటే మీరు మంచిగా ఫోటోషూట్ దిగొచ్చు. చాలా మంచి ప్లేస్ ఇది. అరే మీరు డాన్స్ చేయడం ఏమో కానీ ల్యాగ్ చేస్తున్నారా, బోర్ కొడుతుంది. Life lessons come one in a dozen. The other 11 get something from nothing. I sit here looking for an answer. Maybe the biggest question was in the last chapter. You gave me the soul I have today. Without you I never could have moved away. But now I see what you teach. I do believe I always should have stayed. Yeah. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. This is the backup time bro. సో గాయ్స్, ఫైనల్ డే 4 లోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఈ రోజు కూడా యాజ్ యూజువల్ వర్షం పడుతూనే ఉంది. సౌత్ గోవా వెళ్ళబోతున్నాం. క్యాసినో అనేది ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు, ఎందుకంటే బడ్జెట్ ఫ్రెండ్లీ ట్రిప్ కాబట్టి డబ్బులు ఇప్పటికే అయిపోయింది. తొందరగా వెళ్ళిపోయి సౌత్ గోవాలో బటర్ఫ్లై బీచ్ అనేది ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. బటర్ఫ్లై బీచ్ ఇంకా కొన్ని సైట్ సీయింగ్ ప్లేసెస్ ఉన్నాయి, అవి మన ఫారూక్ గారు చెప్తాడు వచ్చి. బ్రో మార్నింగ్ టిఫిన్ వచ్చి ఏం తింటున్నాం మనం? టిఫిన్ ఏంది? సర్లేరా, టిఫిన్ ఏం తింటున్నాం మనం? మ్యాగీ లేవు, గుడ్లు లేవు, ఏం చేద్దాం? రోజు ఫుడ్ కోసం ఏంట్రా ఈ కష్టాలు? ఇంట్లో ఉన్నప్పుడు ఆ కష్టం ఉంది. అరే ఛార్జింగ్ నువ్వే ఎక్కించుకుంటున్నావు కదరా, ఆడికి ఇవ్వకుండా. మా రూమ్ నుంచి కొంత దూరం వచ్చినాక శివం వెజ్ అండ్ నాన్ వెజ్ రెస్టారెంట్కి వచ్చాము. ఎగ్ దోశ, పరోటా, ఇడ్లీ, సాంబార్ అన్నీ ఉన్నాయి మన సౌత్ స్టైల్లో. ఇక్కడ టిఫిన్ తిన్నాక డైరెక్ట్ గా బటర్ఫ్లై బీచ్కి వెళ్ళిపోతున్నాం. ఇంకా ఎక్కడ ఆగేది లేదు. ఇక్కడ నుంచి 70 కిలోమీటర్స్ చూపిస్తుంది, అంటే అరౌండ్ గా 2 hours. కాకపోతే రామా బీచ్కి అయితే వచ్చేసాం. వ్యూ చాలా బాగుంది. మీ మనోళ్ళు డ్రోన్ షాట్ తీస్తున్నాడు మనోడు, ఫ్లయింగ్ మాషిద్. సో మంచి డ్రోన్ వీడియో వస్తుంది. ఏంట్రా డ్రోన్ ఎగిరేయంట్రా, ఎంతసేపు ల్యాండ్? ఈ మొబైల్ ట్రై చేయమావా, 15+ ఇది. సో
గాయ్స్, ఇక్కడ కబోతరామ బీచ్ లో మేము ఫోటోలు దిగుతున్నాం, వీడియోస్ దిగుతున్నాం, రీల్స్ చేసుకుంటున్నాం. మ్యాటర్ ఏంటంటే 16 తలకాయలు అన్ని ఒకేసారి ఒకే తాటి మీద నడుస్తున్నాయి. ఇంతమంది ఒకేసారి నడుస్తున్నారంటే వాళ్ళ హ్యాపీనెస్ మామూలుగా లేదు. చూడండి చూడండి గాయ్స్, ఎంత హ్యాపీగా చూడండి. 16 మంది ఒకే ప్లేస్ లో ఉన్నారు. 16 మంది. ఫోటోషూట్కి ఈ ప్లేస్ బాగుందా బాగాలేదా? మాట్లాడు. ఎక్కేసింది అనుకుంటారా? మాట్లాడరా బ్రో. ఈ ప్లేస్ ఏంటో నీకు తెలుసా? పేరు తెలీదు. గోవానే లేదు, మనం వచ్చిన ప్లేస్ బ్రో. అరే ఈ బీచ్ పేరు చెప్పరా? తెలీదురా. బీచ్ పేరు తెలీదు, ఫోటోలు దిగడానికి వచ్చాడు. వచ్చి చాలాసేపు అయింది, ఫోటోషూట్ చాలాసేపు దిగుతున్నారు. ప్యాకప్ టైం బ్రో. ఇట్స్ ప్యాకప్ టైం బ్రో. లెట్స్ గో. ప్యాకప్ చలో. సో ఇంకా ప్యాకప్ అయ్యి బటర్ఫ్లై బీచ్కి వెళ్ళాలి. మన వాళ్ళని దొబ్బాలి, లేకపోతే అక్కడ నుంచి కదలరు ఎవరు. ఇప్పుడు మనకు 4:30 అయింది. ఇక్కడ నుంచి బటర్ఫ్లై బీచ్కి వెళ్ళబోతున్నాం. ఇక్కడ నుంచి ఒక 12 కిలోమీటర్స్ ఉంది. అక్కడ ఎలా ఉందో లేదో తెలియదు, ట్రెక్కింగ్ ఉందంట. మరి నైట్ టైం మనకి అవైలబుల్ ఉందో చూడాలి. సో ఫైనల్లీ బటర్ఫ్లై బీచ్కి అయితే వచ్చేసాము. ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలంట 3 కిలోమీటర్స్. సో ఏం జరుగుతుంది అనేది నాకు కూడా తెలియట్లేదు. వెళ్తామా లేదా అనేది మనకు తెలియదు. డెసిషన్ ఇంకా ఫైనల్ ఎవరు చేయలేదు. 3 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళి 5:30 అవుతుంది టైం. మళ్ళీ రిటర్న్ రావాలి. ఈ టైంలో రిస్క్ అనిపిస్తుంది. చాలా స్వీట్ గా ఉన్నాయి. ఏంటి బ్రో? చాలా స్వీట్ గా ఉన్నాయి. స్వీట్ గా ఉన్నాయా? నువ్వు టేస్ట్ చేసావా బ్రో? ఇది తాగు. సో బటర్ఫ్లై బీచ్ లో వాటర్ స్వీట్ గా ఉన్నాయంట. వచ్చినప్పుడు ఒకసారి ట్రై చేయండి. నచ్చకపోతే వదిలేయండి. ఉన్న జీప్లన్నీ వెళ్ళిపోయినాయంట. ఏం చేద్దాం బ్రో? 20 minutes 3 కిలోమీటర్స్ అంట. ట్రెక్కింగ్ చేద్దామా లేకపోతే ప్యాకప్ అయిపోదామా? రిటర్న్ అయిపోదామా? నాకైతే మూలపాడు రోజులు గుర్తొస్తున్నాయి. సేమ్ ఇలాగే ట్రెక్కింగ్ వెళ్ళేవాళ్ళం. కాకపోతే మూలపాడు రోడ్ ఇంత మంచిగా ఉండదు. కొంచెం ఇది బెటర్గానే ఉంది, రీసెంట్గానే వేశారు కాబట్టి. సగం మంది రాను అని చెప్పారు. ఈ టైంలో అవసరమా మనకి, లైట్ ఫేడ్ అవుట్ అయిపోయింది అని చెప్పి అందరూ ఒప్పుకొని వెళ్తున్నాం. రిటర్న్ ఎలా వస్తాం ఏంటి అనేది నాకు ఐడియా లేదు. ఇక్కడ బోట్ అయితే కనిపిస్తుంది, వే టు బటర్ఫ్లై బీచ్. ఓకే మేము అక్కడున్న ఆడపిల్లల్ని అయితే అడిగాము ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్స్ అని చెప్పి. ఇంకా 2.5 కిలోమీటర్స్ అని చెప్పారు. బీచ్ వ్యూ అయితే చాలా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇంకా దేవుడి పైనే భారం వదిలేసాను నేను. దూగరా, అది మామూలుగా ఉండదు. పడకపోతే ఈ రోడ్లు ఏంటి, ఈ లోకం ఏంట్రా ఇంత భయంకరంగా ఉంది అంటారా రోడ్డు? రావాలరా తొందరగా, లైట్ ఫేడ్ అవుట్ అయిపోతుంది. గోవాకి వచ్చేయంట్రా మీరు, ఇంత లేజీగా ఉన్నారు. రండి రే, రావాలి రండిరా. గోవా మావా లైఫ్ లో ఒక అచీవ్మెంట్ అన్లాక్ చేయబోతున్నావురా. టైం ఎంతైనా సరే బటర్ఫ్లై చూడాల్సిందే. బటర్ఫ్లై కాదు, సారీ బటర్ఫ్లై బీచ్. తొందరగా రావాలరా, లైట్ ఫేడ్ అవుట్ అయిపోతుందిరా. ఎన్నిసార్లు చెప్పాలరా? ఒకే డైలాగ్ 3 సార్లు చెప్పా ఇప్పటికి నేను. తొందరగా రావాలరా, ఇలా ఉంటే అవ్వదు మావా. రండ్రా రే. బటర్ఫ్లై చూడండి, పడిపోయేలా ఉన్నాను. బటర్ఫ్లై వేర్ ఆర్ యు గోయింగ్? గోవా ఇస్ కమింగ్.
బటర్ఫ్లై బటర్ఫ్లై. ఈ రోజులు వర్షం పడుతూ ఈ రోజు రెయిన్ మామ మా మీద జాలి చూపించాడు. మనకి రెయిన్ మామ అంటే ఎంత స్పెషల్ మీకు అర్థం అవుతుంది. సారీ, రెయిన్ మామకి మేమంటే ఎంత స్పెషల్ మీకు తెలుస్తుందా? చూడండి చూడండి, బటర్ఫ్లై 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 బీచ్ మామూలుగా లేదు. ట్రెక్కింగ్ చేసినందుకు వర్త్ వర్త్ వర్మ వర్త్ వర్త్. బటర్ఫ్లై బీచ్ చూడండి, ఎలా చూడండి, మామూలుగా లేదు. ర్యాంపర్ నీ అమ్మ జీవితం, నీ అమ్మ అలా చాలా జాగ్రత్తగా నేను చెప్పా కదా, లోపలికి వెళ్ళొద్దు, వాటర్ లాగేస్తుంది. సో కాసేపు సైలెంట్గా కూర్చుంటాను నేను కూడా, కొంచెం భయం వేసి. బటర్ఫ్లై బీచ్ ప్యాకప్ అయిపోతున్నాం. బటర్ఫ్లై బీచ్కి వచ్చినప్పుడు డెత్ రైడ్ అస్సలు మిస్ అవ్వద్దు. వామ్మో, ఇదేం రైడ్ అండి బాబు, కింద ప్యాక్ అయినాయి అందరికీ, వీడియో తీసే ఛాన్స్ కూడా లేదు. ఇంకా ఎలా అయినా తీయాలి అని ఫిక్స్ అయ్యి లాస్ట్ 30 సెకండ్ క్యాప్చర్ చేశాను. వన్ ఆఫ్ ద బెస్ట్ రైడ్ అండి, కేసీబీడీ అంతే. వాటే డ్రైవింగ్ బ్రో, డెత్ రైడ్ బ్రో, గోస్ట్ రైడర్. ఫస్ట్ టైం బతికితే చాలనిపించింది బ్రో. వెల్కమ్ బ్యాక్ టు ద 5th డే. ప్రస్తుతానికి ఇందులో దూకి చిల్ చేయబోతున్నాం. విల్లాలో ఒక రోజు ఎంజాయ్ చేయబోతున్నాం మధ్యాహ్నం వరకు. తర్వాత వాటర్ గేమ్స్ 1కి వెళ్తాం. రండి బ్రో, రండి బ్రో. గాయస్, ఇప్పుడైతే వాటర్ గేమ్స్ వెళ్ళబోతున్నాం. మన కోసం అయితే బస్ వచ్చేసింది. సో అందరూ లేట్ గా స్టార్ట్ అవుతున్నారు. మధ్యాహ్నం 1 అయింది. పదండి రా, పదండి, ఎక్కాలి. వాటర్ గేమ్ అడ్వెంచర్ మామూలుగా ఉండదు. ఎక్కండి రా, ఎక్కండి. అదే లేట్ అయింది, వెళ్ళండి రా, ఇప్పటికే చాలా లేట్ అయింది. వస్తున్నా, మీరు వెళ్ళాలి. 1 అయిపోయింది రా. అరే మామ, మా పెద్ద మనిషికి చాలా కోపం వచ్చింది, అందరు లేట్ చేస్తున్నారని వాడు కోపం వచ్చింది. బోటింగ్ పాస్ తీసుకుని అయితే ముందుకు వెళ్తున్నాం. 16 మెంబర్స్ కలిసి ఒకటే బోటింగ్ పాస్ ఇచ్చారు. ఇక్కడ బ్యాండ్ ఇచ్చారు. సో మామూలుగా ఉండదు, లోపల రచ్చే. చూడండి, ఆ షిప్ ఎక్కబోతున్నాం. రచ్చ రంబోలా. మళ్ళీ వర్షం పడుతుంది. అమ్మా, ఫుడ్ పాస్ ఇచ్చారు. ఏంటిది బ్రో ఇది? అన్నంలే. ఆహా, అన్నమా ఇది? ఏంటి విచిత్రంగా ఉన్నాయి అన్నీ. ఆడు చూడు, పట్టించుకోట్లా, నువ్వు తీస్తే తిను, తినేస్తా అంటున్నాడు. తిను బ్రో, ఫుడ్ ఉంది బ్రో. అబ్బా, యావరేజ్. రే, ఏం చిల్లర కాలరా, ఏం చేస్తున్నారా? లేనరా, వచ్చేసింది రా. సోల్జర్స్, గెట్ రెడీ సోల్జర్స్. సో మేమైతే లైఫ్ జాకెట్ చేసుకుని బయలుదేరిపోతున్నాం. లైఫ్ జాకెట్స్
లెట్స్ గో బ్రో, లెట్స్ గో అండ్ రాక్. సో లైఫ్ జాకెట్ చేసుకొని మేము ఏదో జాకెట్ వేసుకొని మాటలు తీయడానికి వెళ్తున్నాం. లెట్స్ గో, కమ్ ఆన్, లెట్స్ గో మ్యాన్. सनी 50 लोगों को एंट्री दे. एक सिंगल लाइन के थ्रू अपना रिबन कट. Hanging braids. This is a hanging braids. Okay, भैया. Let's go. राउंड नहीं पहनते. हो गया भैया. स्कैम बोलते. वहाँ देखो कितने लोग वेट कर रहे हैं. देखो कितने लोग. रे దోకరా రే నువ్వు దోకరా. నువ్వు రారా రే నిన్నులి రే. ఒక్కసారి వచ్చి బొమ్మ మెరుపు దిగా అన్నట్టు చేశారు కదా. బ్రో వచ్చి ఇంత దూరం వచ్చి రైట్. సరే బ్రో. నెక్స్ట్ రైడ్ ఏంట్రా? బనానా రైట్. ఓకే గాయ్స్, కమ్ ఆన్. जानी यस बाबा. बता दिया कहीं के लगा जाने. పడిపోయారు. మాకు చాలా భయంగా ఉంది. మనోళ్ళు లేస్తాడు అనుకుంటున్నాను. సో మొత్తానికి మనోళ్ళు అయితే బయటకు వచ్చారు. హెల్ప్ చేయండి రా. నీ ఆత్రం రే. హెల్త్ ఇంపార్టెంట్ బ్రో. చూడండి ఫ్రెండ్స్, ఒక అతనైతే పడిపోయాడు వాటర్లో. సో నేను పడకుండా జాగ్రత్తగా ఉంటున్నాను. సో లైఫ్ జాకెట్స్ ఇచ్చారు కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్లో యూజ్ అవుతాయి మనకి. ఓకే డాన్సింగ్ కార్. कमान खाजा जल्दी. और बैठ करो. खाजा तू आजा तू आजा जल्दी आजा. छोड़ खाले. ఇది ఇవాళ ఊపే గుహ గేమ్స్. ఇంతకంటే ఎక్కువ ఏం లేదు ఇక్కడ. మొత్తం బేల వేస్ట్ ఆఫ్ టైం. మనోళ్ళు ఎక్కడ ఉన్నారా? ఇంకా 2 రైడ్స్ ఉన్నాయి. సో మా 4 రైడ్స్ అయితే అయిపోయినాయి. ఇక్కడ నుంచి ఇంకా వెళ్ళి సైలెంట్ గా డీజే పార్టీ ఉందరా? డీజే పార్టీ ఉంది. డీజే బ్రావో చాంపియన్ రెస్ట్ తీసుకుంటున్నారు. ఎక్స్క్యూజ్ మీ బ్రో, దిస్ ఊపే గుహ వాటర్ గేమ్స్, హౌ ఇస్ యువర్ ఫీలింగ్? బేలా బ్రో, హౌ ఇస్ యువర్ ఫీలింగ్ బ్రో? ఊహా వేస్ట్ యావరేజ్. బ్రో హౌ ఇస్ యువర్ ఫీలింగ్ బ్రో? ఊపే గుహ వాటర్ గేమ్స్ टोटल स्कैम चल रहा है भैया. स्कैम 2 minutes 1 minute ఏంట్రా వస్తే స్పెట్స్ చేసుకుంటానంట నువ్వు.
ఏంటి ఎక్స్పీరియన్స్ ఏంటి వాటర్ ఫాల్స్ వాటర్ గేమ్ వాటర్ ఫాల్స్ వాటర్ గేమ్ ఎక్స్పీరియన్స్ ఏంట్రా వేస్ట్ వరస్ట్ బ్రో నీది బ్రో వేస్ట్. ఓకే సో అది గైస్ మన వాళ్ళు అయితే సాటిస్ఫై అవ్వలేదు, ఇలా చిన్న చిన్న గేమ్స్ పెట్టి స్కామ్ చేశారు. సో బెటర్ ఇలాంటివి అవాయిడ్ చేసేయండి. వర్షం మళ్ళీ స్టార్ట్ అయింది. ఈ బ్యాటింగ్ మాకు స్టార్టింగ్ ఫస్ట్ డే నుంచే ఉంది. 5 days అయినా ఈ బ్యాటింగ్ ఆగట్లా. చూడండి ఎలా వస్తుందో చూడండి. ఇది రెయిన్ బ్రో ఇలా కష్టాలు పెడతారు మమ్మల్ని. ఓ పెద్ద పోటుగాళ్ళ కూర్చున్నారు అక్కడ అందరూ. సో సడన్గా వర్షం రాగానే వచ్చేసారు. హాయ్ గాయ్స్, నేను మీ నోడస్ బ్లాగ్స్ యూట్యూబర్ని. సో ఇప్పుడు ఈ విల్లాకి వెళ్ళే ప్యాకప్ టైం వచ్చింది. 2 hours జర్నీ. బాగా చిల్ చేసాం, ఇంక ఇంటికి వెళ్ళి పడుకుంటాం గాయస్. బై గాయస్. బస్ మమ్మల్ని ఎక్కడైతే పికప్ చేసుకుందో అక్కడ డ్రాప్ చేసేసింది. తడుస్తూ వెళ్దామని చెప్పారు. పద తడుస్తూ వెళ్ళిపోవడమే విల్లాకి. లాస్ట్ డే ఆఫ్ గోవా. ఈరోజు బంగీ జంప్ ప్లాన్ చేశాము. అన్నీ ప్లాన్ చేసుకున్నట్టు జరిగితే విల్లాకి వచ్చి రెడీ అయ్యి ఎయిర్పోర్ట్కి వెళ్ళటమే. ఫస్ట్ అయితే ఈ లొకేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గోవాలో ఈ లొకేషన్ చాలా ఫేమస్, అదే పారా రోడ్. ఎస్ఆర్కే యాక్ట్ చేసిన డియర్ జిందగీ మూవీ షూట్ ఇక్కడే జరిగింది. మన ఈ నగరానికి ఏమైంది మూవీలో ఒక సీన్ కూడా ఇక్కడే షూట్ చేశారు. పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు, అటు ఇటు కొబ్బరి చెట్లు ఉన్నాయి అంతే. బ్రో బంగీ జంప్ చేద్దాం, ఎంతో ఆతృతో వచ్చావు, ఏంటి సంగతి? అయిపోయింది. బంగీ జంప్ చేయాలనుకున్నావా? చేద్దాం అనుకున్నా కానీ ఇక్కడ క్లోజ్ అయిపోయి ఉంది బ్రో. బంగీ జంప్ మిస్ అయిపోయింది, ఏంటి మరి? వెళ్ళిపోదాం బ్రో. నిన్న వాటర్ గేమ్స్ కూడా సరిగ్గా లేవు, ఇదేనా ఎంజాయ్ చేద్దాం అనుకున్నాను, ఇది కూడా ఉంది. ఈ వర్షం వల్ల అన్నీ సాటిస్ఫాక్షన్ లేకుండా పోయింది బ్రో. సో చూస్తున్నారు కదా, అక్కడ తీసుకెళ్తాడు అనమాట. జంప్ ఇన్ హైట్స్, అక్కడ నుంచి జంప్ చేయడమే. వ్యూ అయితే చాలా బాగుంది. సో మన బ్యాడ్ లక్ ఇది పరిస్థితి. సో బంగీ జంప్ అయితే క్లోజ్, 1 month వరకు క్లోజ్ అంట ఈ వర్షాల వల్ల. సో మనకి ఇంకో ఆప్షన్ లేదు, నోరు మూసుకొని వెళ్ళాకి వెళ్ళి ఇంకా ప్యాకప్ చేసుకొని అన్నీ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. 20 kilometers జర్నీ చేసాం, దాని ఫలితం దక్కకుండా పోయింది. ఎయిర్పోర్ట్కి లేట్ అవుతుంది అని మేము యూటర్న్ తీసుకున్నాము. వీళ్ళు మాత్రం కాంప్రమైజ్ అవ్వలేదు. ఫ్లైట్ మిస్ అయినా పర్లేదు, బంగీ జంప్ చేయాల్సిందే అని ఫిక్స్ అయ్యారు. మళ్ళీ 15 kilometers ట్రావెల్ చేసి బంగీ జంప్ చేసి వచ్చి అప్పుడు ఫ్లైట్ ఎక్కారు మహానుభావులు. విల్లా నుంచి చెక్అవుట్ చేసే టైం అయితే వచ్చేసింది. బయలుదేరుతున్నాం. ఇంకా డైరెక్ట్గా ఎట్రా వెళ్ళేది మనం ఎయిర్పోర్ట్. విచ్ ఎయిర్పోర్ట్ రా? పేరు చెప్పండి రా, తెలియదు నాకు. మనోహర్ ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తున్నాం. 2:30కి ఏరోప్లేన్. సో 2 hours ముందు ఉండాలి కాబట్టి బయలుదేరుతున్నాం. బాయ్ విల్లా, బాయ్. I ran away with my life, fast forward, never turn back again.
It's kind of funny that the more we pass time, the more we need to set them rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? I can't believe it's true. మనోహర్ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసినాం. బ్రో ఎవరి కాలు చాలా తీసుకొని వెళ్ళండి బ్రో. ఎన్నిసార్లు ఎక్కావు బ్రో? హౌ మెనీ టైమ్స్ నువ్వు ఎన్నిసార్లు ఎక్కావు బ్రో ఎయిర్ప్లేన్? ఫస్ట్ టైం ఎక్కుతున్నాను. మేము కూడా ఇది 70th టైం. సో బ్రో we're back to Manohar Airport. Hey bro, how was the feeling bro? 70th. How much time? So we are finally in an airport. We are taking a Hyderabad flight. Taking Hyderabad flight. You take Hyderabad flight. Yes, I Okay, take. he's taking Hyderabad flight. Hey guys, smash minds. Whoa. Attitude. ఎవడు తగ్గట్లా. ఎవడు పర్ఫార్మెన్స్ అడిగిన కొట్టేస్తాడు. ఎయిర్పోర్ట్ వచ్చి చిల్లర చేస్తున్నారు. అక్కడ బ్లాక్ చేస్తున్నారు. వెనకాల కస్టమర్స్కి ఇబ్బంది పెడుతున్నారు వీళ్ళు. సారీ ప్యాసింజర్లు ఇబ్బంది పెడుతున్నాడు. గోవా వద్దా బ్రో? ఏరోప్లేన్ ఎక్కబోతున్నాం. సో ఎంట్రీ గేట్ అయితే వచ్చేసాము. గేట్ నెంబర్ 3. ఇక్కడ నుంచి చెక్ చేసి లోపల పంపిస్తున్నారు. ఆధార్ కార్డ్ అయితే కంపల్సరీ, మీకు తెలిసిందే ఆ విషయం. ఒకవేళ ఆధార్ కార్డ్ లేకపోతే డీజీ లాకర్ ఇన్స్టాల్ చేసుకొని అందులో నుంచి చూపిస్తే యాక్సెప్ట్ చేస్తారంట. మున్నీర్ తర్వాత ఎవరు? రహమతుల్లా ఆర్డర్ సీక్వెన్స్. అరే ఫస్ట్ టైం ఎక్కాను మా ఫ్లైట్. నువ్వు కూడా ఏంటి? अरे क्यों है लाइन में रहो? फर्स्ट टाइम आए क्या? लाइन में रहो, क्यू में रहो, ऐसा नहीं करने का यहाँ पे. సో మా చిల్లరగాళ్ళు ఏంటంటే క్యూలో నుంచోకుండా ఎవరికాళ్ళు ఇష్టం వచ్చినట్లు చిల్లర చేస్తున్నారు. సనత్నర్ బాయ్స్ అని చెప్పి అందరూ తెలిసేలా చేస్తున్నారు. మునీర్. సో దిస్ ఈజ్ మై టికెట్. మునీర్ షేక్. ఇది వచ్చేసి నా టికెట్. ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కిపోతున్నాం. మామూలుగా ఉండదు, రచ్చ చేస్తాం. ఓకే ఇచ్చే మా 16 టికెట్లు వీడియో తీయాలంటే లాగ్ ఇది. ఏ బతక్ భాష తీయాలి? ఫారూక్ ఎందుకు పనికిరాడు. ఓకే ఆధార్ కార్డ్ పోలీస్ I can't be too sure, but one day I'll be yours again. One day I'll be లాంజ్కి వచ్చాం. సో ఇన్ని కార్డులు తీసుకొచ్చాము. ఒక 10-15 కార్డ్స్ ఉంటాయి. ఏది యూజ్ అవ్వలేదు. కొంతమందికి మాత్రం యూజ్ అయింది. అరే నీ కార్డు యూజ్ అయిందా చెప్పరా? లేదు. ఓకే కార్డు పడిపోయింది. మన బిజినెస్ క్లాస్ ఫ్లైట్ అయితే వచ్చేసింది. ఇంకో హాఫ్ అన్ అవర్ ఉంది ఇక్కడ నుంచి ఇంకా ప్యాకప్ అవ్వడానికి. డైరెక్ట్గా హైదరాబాద్కి ప్యాకప్ అయిపోతాం. never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set them rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. Is this really happening? I can't be too sure, but one day I'll be yours again. Life lessons come 1 in a dozen. The other 11 get something from nothing. I sit here looking for an answer. Maybe the biggest question was in the last chapter. You gave me the soul I have today. Without you I never could have moved away. But now I see what you teach. I do believe I always should have stayed. Yeah. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. Is this really happening? I can't be too sure, but one day I'll be yours again. One day I'll be yours.
lessons come one in a dozen. The other 11 get something from nothing. Life lessons come one in a dozen. సో గాయ్స్ ఇక్కడతో వ్లాగ్ ఎండ్ అవబోతుంది. సో బ్రో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది బ్రో? ఏంట్రా డల్ అయిపోయారేంట్రా? హోమ్సికా ఇదండి మా గోవా ట్రిప్. జూలైలో ప్లాన్ చేసుకుంటే ఇలానే ఉంటుంది. బడ్జెట్ అనుకున్న దానికంటే ఎక్కువయ్యింది. అందుకే మా ప్లాన్లో కొన్ని డిలీట్ చేసాం. అందులో క్యాసినో కూడా ఒకటి. వాటర్ గేమ్స్ అంటారా, సముద్రంలో అడ్వెంచర్స్ అనుకున్నాం. పిల్ల కాలువలో పల్లీలాట అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మా విజయవాడలో భవానీపురం ఐలాండ్ బెటర్ అనిపించిందండి. ఫైనల్గా సిట్యువేషన్ ఎలా ఉన్నా ఎంజాయ్ చేయాలి అని మైండ్లో బ్లైండ్గా ఫిక్స్ అయ్యాం. వీడియోలో చూపించినంత హాయిగా గోవా ట్రిప్ అయితే అవ్వలేదు. ఫ్రెండ్స్తో ట్రిప్కి వెళ్తే తెలుసుగా ఎలా ఉంటుందో. యాటిట్యూడు, కోపాలు, ఈగోలు, పౌరుషాలు ఒక స్టేజ్లో వచ్చి దీని అమ్మ అనవసరంగా వచ్చామే అనిపిస్తుంది. కానీ మళ్ళీ రిపీట్ చేస్తున్నా, కానీ మేము ఎన్ని తిట్టుకున్నా కొట్టుకున్నా చివరికి మేమంతా ఒకటే అనుకొని ట్రిప్ ఎంజాయ్ చేసాం. ఇంతకీ మా గ్యాంగ్ పేరు మీకు చెప్పలేదు కదా.